రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో ఒక రోల్ కోసం డిస్కషన్ అయితే హైప్లో సాగుతుంది. అయితే మెగా పవర్ స్టార్ ఏ పాత్రకు సూట్ అవుతాడనేదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్లో ఒక చర్చ నడుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మధ్య వెండితెర మీద సోషియో ఫ్యాంటసీ మైథాలజికల్ స్టోరీలకు ఎక్కువ గిరాకీ పెరిగింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇతిహాస కథలను తెర మీద రూపకల్పన చేస్తున్నారు దర్శకులు. ఇప్పటికే అలాంటి అటెంప్ట్ కెరియర్లో రామ్ చరణ్ చేసేశాడు. మగధీరతో ఒక సోషియో ఫ్యాంటసీ స్టోరీని తెర మీదకి తీసుకొచ్చాడు. అయితే ఆ సినిమా మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. ఆ సినిమా సినీ ఇండస్ట్రీలో కొత్త చరిత్రను సృష్టించింది. రామ్ చరణ్ స్టామినాని తెలుగు తెరకు పరిచయం చేసింది. రామ్ చరణ్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. మరి ఇప్పుడు వెండితెర మీద అలాంటి ప్రయత్నాలు చాలానే చేస్తున్నారు. మరి ఈ మధ్య వచ్చిన కల్కి మూవీ చూసిన తర్వాత అందరిలోని రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టుపై దృష్టి పడింది. ఇలాంటి టైంలో రామ్ చరణ్ నుంచి మెగా అభిమానులు అలాంటి మూవీని ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ రామ్ చరణ్ని రామాయణం మహాభారతం పాత్రలో చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్కి ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది. అలాంటి సినిమా రామ్ చరణ్కి పడినట్లయితే రామ్ చరణ్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్లో రామ్ చరణ్ కర్ణుడిగా సూట్ అవుతాడా లేక అర్జునుడిగా సూట్ అవుతాడనే విషయంపై భారీ చర్చలు జరుగుతున్నాయి. మరి కల్కిలో డార్లింగ్ కర్ణుడిగా ఎరగదీసేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ని అర్జునుడిగా చూడాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాజమౌళి SSMB 29 మూవీని మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి మహాభారతాన్ని ఎత్తుకుంటాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో పాన్ ఇండియా రేంజ్తో పాటు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మెగా హీరోలు రంగంలోకి దిగిపోతున్నారు. మరి అలాంటి మూవీలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉంటుందన్న దానిపైనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. రాజమౌళి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో రామ్ చరణ్ ఏ పాత్రకు సూట్ అవుతాడో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.